మీకు ఒక అద్భుతమైన విషయం చెప్తాను వినండి. బైబిల్లో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. ఈ 11వ అధ్యాయానికి ఒక గొప్ప విశిష్టత ఉంది. ఈ అధ్యాయం చాలా అద్భుతమైన అధ్యాయం. తర్వాత మీరు చదవండి. ఇప్పుడు మనం ఈ అధ్యాయం అంతా ఒక్కొక్క వచనం నేను చదువుతాను. 40 వచనాలు ఉన్నాయి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 40 వచనాలు ఉన్నాయి. ఈ 40 వచనాల్లో ఒక చిన్న విశిష్టత ఉంది. అదేంటంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 9వ వచనం నేను చదువుతాను చూడండి. విశ్వాసమును బట్టి అతడును, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 9వ వచనం, విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులైరి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడు నయ్యున్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను అని రాయబడింది. ఇందాకటి వరకు చెప్పే కదా నేను, యెరూషలేం పట్టణాన్ని ఎవరైనా చూసినా దాని చరిత్ర తెలుసుకొనినా జనరల్గా ఆ పట్టణాన్ని కోరుకుంటారు, ఆ ప్రాంతాన్ని కోరుకుంటారు. అబ్రహాంకి దేవుడు ఏం చెప్పాడంటే ఆ ల్యాండ్ మొత్తాన్ని, ఇజ్రాయెల్ దేశం మొత్తాన్ని ఇస్తానని చెప్పాడు. ఆ పాలు తేనెలు ప్రవహించే దేశం అంతా. అయితే ఒకరోజు దేవుడు అబ్రహాంని పరలోకం తీసుకెళ్ళాడు. పరలోకంలో ఉన్న ఆ నూతన యెరూషలేం పట్టణాన్ని దేవుడు అబ్రహాంకి చూపించాడు. అబ్రహాం ఏమన్నాడంటే, ప్రభా, భూమి మీద ఉన్న పట్టణం కాదయ్యా, నాకు ఈ పరలోకంలో ఉన్న యెరూషలేం పట్టణం కావాలి అన్నాడు. ఇక ఆ రోజు నుండి అబ్రహాము తాను మృతి పొందేంత వరకు, అబ్రహాము 175 సంవత్సరాలు జీవించాడు. 175 సంవత్సరాలు జీవించి ఆయన జీవించిన ఆ 175 సంవత్సరాల కాలం అంతా పరలోకంలో ఉన్న యెరూషలేం పట్టణం కోసం వెయిట్ చేశాడు. ఆయన చనిపోయిన తర్వాత తన కుమారుడికి ఆ చనిపోబోయే ముందు ఇస్సాక్కి ఆ మాటలు చెప్తాడు. అరే, భూమి మీద ఈ యెరూషలేం పట్టణం ఈ ఇజ్రాయెల్ దేశంలో ఏం లేదు, పరలోకంలో యెరూషలేం పట్టణం ఉంది, మనం దానికోసం వెయిట్ చేయాలి అని. ఇస్సాకు 180 సంవత్సరాలు బ్రతికాడు. ఆ 180 సంవత్సరాలు భూమి మీద ఉన్న పట్టణం కోసం కాదు, పరలోకంలో ఆ పట్టణం కోసం బ్రతికాడు. ఇస్సాకు చనిపోబోయే ముందు యాకోబుకి చెప్పాడు. యాకోబు 147 సంవత్సరాలు బ్రతికాడు. 147 సంవత్సరాలు యాకోబు పరలోకంలో ఉన్న యెరూషలేం పట్టణం కోసం బ్రతికాడు. అబ్రహాం కానీ, ఇస్సాకు కానీ, యాకోబు కానీ వాళ్ళు ఆ పట్టణాన్ని కోరుకున్నారు. ఆ నూతన యెరూషలేం అనే పట్టణం. వాళ్ళకి ఆ పట్టణం గురించి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకనే వాళ్ళు ఆ పట్టణం కోసం ఎదురు చూశారు. అయితే ఇప్పుడు ఒక ఆశ్చర్యమైన విషయం ఏంటి అని అంటే, దేవుడు ఆ పట్టణాన్ని, పరలోకంలో ఉన్న నూతనమైన యెరూషలేం అనే పట్టణాన్ని దేవుడు చాలామందికి ప్రామిస్ చేశాడు. విశ్వాసంతో ఉన్న వాళ్ళందరికీ ప్రామిస్ చేశాడు. వీళ్ళందరూ పరలోకం వెళ్తున్నారు. ఆ లిస్టు చాలా పెద్దది. అందరు పరలోకం వెళ్తున్నారు. ఎవరెవరు వెళ్ళారో నేను చదువుతాను చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనంలో ఒక పేరు ఉండిద్ది, హేబేలు. హేబేలు అనే ఆయన ఈ భూమి మీద చనిపోయాడు. వాళ్ళ అన్న కయ్యూను హేబేలుని చంపేస్తే హేబేలు యొక్క ఆత్మ ఆ నూతనమైన యెరూషలేం అనే పట్టణం గురించి తెలుసుకుంది. హేబేలుకి ఆ పట్టణం గురించి ఆశ ఉంది. కాబట్టి హేబేలు కూడా చనిపోయిన తర్వాత ఆయన ఆత్మ భూమి కిందకి వెళ్ళింది. యేసు ప్రభు పునరుద్ధానుడు అయ్యేటప్పుడు హేబేలు యొక్క ఆత్మను పరలోకం తీసుకుని వెళ్ళాడు. వీళ్ళందరూ పరలోకంలోకి వెళ్ళారు. పరదైసులో నుండి పరలోకంలోకి వెళ్ళారు. పరలోకంలోనే పరదైసు అనే స్థలంలో ఉంది. పరదైసు అనే స్థలంలోకి హేబేలు ఆత్మ వెళ్ళింది. తర్వాత ఎవరెవరు వెళ్ళారు? మీరు బైబిల్ చదువుకుంటే వెళ్తూ ఉంటుంటే హానోకు వెళ్ళాడు 5వ వచనంలో.
తర్వాత ఎవరు వెళ్ళారు? నోవాహు వెళ్ళాడు, తర్వాత అబ్రహాం వెళ్ళాడు, ఇస్సాకు వెళ్ళాడు, యాకోబు వెళ్ళాడు. ఈ 11వ అధ్యాయంలోనే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలోనే ఉంటాయి. మోషే వెళ్ళాడు, దావీదు వెళ్ళాడు, అనేకులు వెళ్ళారు. ఇక రాయబడింది కొన్ని పేర్లు చదువుతాను చూడండి. 32వ వచనం, గిద్యోను, బారాకు, సంసోను. 11వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 32 నుండి. గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు, చాలామంది ప్రవక్తలు అందరు వెళ్ళారు. పాత నిబంధనలో ఉన్న భక్తులు అందరూ వెళ్ళారండి. హేబేలు మొదలుకొని అందరూ వెళ్ళారు. మీరు ఈ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం కనుక చదువుతూ ఉన్నారనుకోండి, హేబేలు దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి పేర్లన్నీ వస్తాయి. ఇలా చెప్పుకుంటూ పోతే పాత నిబంధనలో ఉన్న భక్తులందరి ఆత్మలు పరలోకం వెళ్ళినాయి. పరలోకం వెళ్ళిన ప్రతి వ్యక్తి ఏం చూస్తున్నాడంటే పరలోకాన్ని చూస్తున్నాడు, బాగానే ఉంది. పరలోకంలో ఉన్న ఆ నూతన యెరూషలేము అనే పట్టణం చూస్తున్నారు, అందరూ చూస్తున్నారు. దానికి 12 గేట్లు ఉంటాయి, దాని లోపల నదులు ఉంటాయి, దాని లోపల బంగారు వీధులు ఉంటాయి, దాని లోపల జీవవృక్షం ఉంటుంది, దాని లోపల అనేకమైన ఆశీర్వాదాలు ఉంటాయి, దాని లోపల గొప్ప సంతోషం ఉంది. అసలు పరలోకం అంటేనే ఆనందం. ఆ పరలోకంలో ఈ పట్టణం, ఇది దేవుడు పర్సనల్గా కట్టుకున్న పట్టణం, దేవుడు పర్సనల్గా డిజైన్ చేసుకున్న పట్టణం. ఆ పట్టణంలో ఇళ్ళు ఎలా ఉంటాయో, కోటలు ఎలా ఉంటాయో, సింహాసనాలు ఎలా ఉంటాయో, రోడ్లు ఎలా ఉంటాయో, వాహనాలు ఎలా ఉంటాయో, పక్షులు ఎలా ఉంటాయో, జంతువులు ఎలా ఉంటాయో, నదులు ఎలా ఉంటాయో ఎవరికి తెలీదు. వీళ్ళు ఆ పట్టణం బయట నుంచి చూస్తున్నారు. దేవుడు తయారు చేసుకున్న పట్టణం అది. వీళ్ళు ఆ పట్టణాన్ని తొంగి తొంగి చూస్తున్నారు. దేవుడు ఆ పట్టణం డోర్లు ఓపెన్ చేసి వీళ్ళందరినీ లోపలికి పానిట్లా, వీళ్ళందరూ వెళ్ళాలనుకుంటున్నారు. పాత నిబంధనలో ఉన్న భక్తులందరూ ఒక్కసారిగా పట్టణం లోపలికి వెళ్ళిపోయి పట్టణం లోపల ఏముందో చూడాలి, అందులో నివసించాలి అని అనుకుంటున్నారు. పరలోకం వెళ్తామే గొప్ప విషయం. పరలోకంలో పరదైస్ అనేదే గొప్ప ఆనందం. ఇప్పుడు ఆ పరదైస్ కాదు, పరలోకంలో పట్టణాన్ని చూశారు, పట్టణం లోపలికి వెళ్ళాలనుకుంటున్నారు. ఈ పట్టణం లోపలికి వెళ్ళాలి అని అనుకుంటుంటే ఆ ప్రతి గేట్ దగ్గర ఒక దేవదూత ఉన్నాడు. పట్టణానికి 12 గేట్లు ఉంటాయి, ఒక్కొక్క గేట్ దగ్గర ఒక్కొక్క దేవదూత ఉంటాడు. ఆ దేవదూత ఏం చేస్తున్నాడంటే వీళ్ళని ఆపేస్తున్నాడు. ఎవరిని ఆపుతున్నాడు? హేబేల్ని ఆపాడు, హానోకుని ఆపాడు, నోవాహుని ఆపేశాడు, అబ్రహాముని ఆపేశాడు, ఇస్సాకుని ఆపేశాడు, యాకోబుని ఆపేశాడు, మోషేని ఆపేశాడు, దావీదుని ఆపేశాడు, యెఫ్తాని ఆపేశాడు, గిద్యోన్ని ఆపేశాడు, యెషయాని ఆపేశాడు, ఏలియాని ఆపేశాడు, ఎలీషాని ఆపేశాడు. పాత నిబంధనలో ఉన్న భక్తులందరూ మనకంటే ముందు చనిపోయి పరలోకం వెళ్ళి ఆ పట్టణంలోకి వెళ్తూ ఉంటుంటే గేట్ దగ్గర దేవదూతలు ఆపేసే మీరు రాకూడదు, మీరు లోపలికి వెళ్ళకూడదు అని అంటున్నారు. అప్పుడు వీళ్ళు అడిగారు, ఈ గొప్ప సమూహం, ఈ భక్తుల సమూహం, అరే దేవుడు మమ్మల్ని ఎంతో ప్రేమించాడు, మా కొరకు పట్టణాన్ని రెడీ చేశాడు, మమ్మల్ని ఎందుకు పోనీరు? మేము ఎంతకాలం ఈ పరలోకంలో ఈ పరదైసులో ఉండాలి? ఈ పరదైసు బాగుంది, ఈ పరలోకం బాగుంది, కానీ వీటన్నిటికంటే శాశ్వతమైన పునాదులు కలిగిన దేవుడు స్వయంగా శిల్పి నిర్మాణకుడుగా ఉండిన ఆ పట్టణంలోకి మమ్మల్ని ఎందుకు పోనీయట్లేదు అని వీళ్ళందరూ అడిగారు. ఈ భక్తులందరూ అడిగారు. ఈవెన్ ఇప్పటికి కూడా ఇప్పుడు ఎవరైనా యేసు ప్రభువు నమ్ముకొని బాప్తిసం తీసుకుని పాప క్షమాపణ పొంది పొరపాటున చనిపోయారు అనుకోండి, వాళ్ళ శరీరాలు ఇప్పుడు మనం మట్టిలో పూడ్చేసాం, వాళ్ళ శరీరాలు సమాధిలో ఉన్నాయి, కానీ వాళ్ళ ఆత్మలో పరలోకంలో ఉన్నాయి. పరలోకంలో ఎక్కడున్నాయి? పరలోకం అనేది చాలా పెద్ద ప్లేస్. ఆ పరలోకంలో పరదైసు అనే స్థలంలో వాళ్ళ ఆత్మలు ఉన్నాయి. చచ్చిపోయినోడల్లా అక్కడికి వెళ్ళిపోతున్నారు, వాళ్ళ ఆత్మలు అక్కడికి వెళ్తున్నాయి పరదైసులోకి. ఆ పరదైసులో నుండి ఇట్లా బయటకు చూస్తుంటేనేమో ఎదురుగా ఈ అద్భుతమైన నూతనమైన యెరూషలేము పట్టణం కనపడుతుంది. దానికి 12 గేట్లు ఉన్నాయి, ఓపెన్ చేసి ఉన్నాయి.
వీళ్ళు పరదేశంలో ఉన్నోళ్ళు అలా నడుచుకుంటా అందులోకి వెళ్దామా అని అనుకుని ఆ గేట్లు తీసుకుంటే అందులోకి వెళ్తా ఉంటుంటే దేవదూతలు ఆపుతున్నారు. ఎంత పెద్ద భక్తుడైనా, ఎంత పెద్ద పరిశుద్ధుడైనా, ఎంత మంచి నీతిమంతుడైనా, ఎంతగా దేవునికి క్లోజ్గా ఉండినా ఒక్క వ్యక్తి కూడా పట్టణంలో కాలు పెట్టట్లా. దేవదూతలు ఆపేస్తున్నారు, మీరు వెళ్ళకూడదు పట్టణంలోకి వెళ్ళకూడదు అని. మరి పట్టణంలోకి వెళ్ళకూడదు అంటే మరి ఎవరు వెళ్తారు? పట్టణం ఎవరి కోసం సృష్టింపబడింది? ఆ పట్టణాన్ని కొంచెం దగ్గరగా చూశారనుకోండి, దానికి 12 గేట్లు ఉంటే గేట్లు పైన ఒక్కొక్క గేట్ పైన ఒక్కొక్క పేరు ఉంటుంది. యాకోబుకి 12 మంది కుమారులు ఉన్నారు. ఒక్కొక్క కుమారుడి పేరు ఒక్కొక్క గుమ్మం పైన రాసి ఉంది. యేసు ప్రభుకి 12 మంది శిష్యులు ఉన్నారు. ఒక్కొక్క శిష్యుడి పేరు ఒక్కొక్క పునాది మీద ఉంది. ఇప్పుడు ఈ 12 మంది శిష్యులు, ఆ 12 మంది గోత్రకర్తలు, వాళ్ళు ఆ పట్టణం లోపలికి వెళ్దాము అనేసి ఆ గేట్లలో ఎవరి పేరు రాయబడిందో ఆ పేరు రాయబడిన గేట్లలోకి వెళ్తున్నారు అనుకోండి, దేవదూతలు వచ్చి ఆపేస్తున్నారు, మీరు వెళ్ళకూడదు అని. ఇప్పుడు వీళ్ళు ఏమనాలి? రూబేను, సీమోను, లేవి, యోధా, ఇస్సాకారు, బెంజమీను, దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు, వీళ్ళందరూ ఏమనాలి? వీళ్ళు అనాలి, మా పేర్లు గుమ్మాల మీద ఉన్నాయి, నా పేరు ఉందా, నన్నెందుకు లోపలికి వెళ్ళనివ్వు అని అడగాలి. వీళ్ళు పునాదుల పైన 12 మంది పేర్లు ఉన్నాయి, అపోస్తలుల పేర్లు. పేతురు, యోహాను, యాకోబు, అంద్రేయ, తోమ, బర్తలోమయి, వీళ్ళందరి పేర్లు ఉన్నాయి వరుసగా ఒక్కొక్క గుమ్మంపై. వీళ్ళు కూడా అడగాలి దేవదూతనే, మమ్మల్ని ఎందుకు ఆపుతున్నావు? మమ్మల్ని ఆపటానికి నీకు అధికారం ఏంటి? మా పేరు పైన ఉంది, మా పేరు పునాది మీద ఉంది, మమ్మల్ని లోపలికి వెళ్ళని అని వీళ్ళు అనాలి. ఆ దేవదూతలు ఏం చేస్తున్నారంటే ఒక్కళ్ళు కూడా లోపలికి అడుగు పెట్టడానికి వీల్లేదు అంటున్నారు. అరే యెరూషలేం పట్టణం, నూతనమైన యెరూషలేం పట్టణం, అందరు భక్తులందరూ వెళ్ళిపోయి పరదేశంలో ఉండి అందరు దాని వైపు ఇట్లా చూస్తున్నారు, ఆ పట్టణంలోకి వెళ్ళాలి అని. దేవదూతలు లోపలికి పోనీ ఇట్లా